పార్టీ రెజల్యూషన్ కి ఇచ్చినంత విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటకి లేదా? అంటే మీ పార్టీ రెజల్యూషన్ ఎక్కువ భారత రాజ్యాంగంలో భారత చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా. దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు ఈ రోజున ఇక్కడ ఉన్న అడుగుతున్నాం, ఒకటే చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా, ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఒకటే చెప్పండి, మేము మీకు అవిస్తాం ఇవ్వస్తామంటే చెప్పండి. వద్దమ్మ వద్దు, ఈ పాచి లడ్డూలు వద్దు అని చెప్పండి వాళ్ళకి, ఎవరికైనా సరే. అలాగే సీమాంధ్ర ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు, వారి పిల్లలు వదిలేయమన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలా లేదో తెలియదు. రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కానీ వాళ్ళ గురించి ఏమి సరిగ్గా ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగకుడికి నా కష్టాలు తెలుసు ఎలా ఉంటాయో. ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అందుకనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోండి. ఎందుకంటే నేను మొన్న తిరుపతి సభ అయినాక 600 పైచీలకు ఒక జిల్లా నుంచి ఒక స్థాయి టీచర్ మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాది శ్రీకాకుళం జిల్లా, మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ తెలంగాణలో ఇరుక్కుపోయాం, మా ఊర్లకి వెళ్ళాలంది, మా అమ్మా నాన్నలను చూసుకోవాలంది, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము అటు ఇటు కాకుండా అయిపోయాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు కొంతమంది, ఏంరా మీ ఆంధ్రలో ఇంకా పోలేదు, ఇంకా వర్షాలు పడవరా మీరుంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, దయచేసి అవి మాకు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మాకు పంపించిందండి. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్ని మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది, గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాలే సమయం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మేము ఏం చేయలేమంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈ రోజున ఒకటే అడుగుతున్నా, ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారంటే అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయడం చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి చెప్పదలుచుకున్నా, శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా, నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను, నన్ను ఆపేది ఎవరండి? మీ అందరూ నాకంటే తెలియదు కొత్తవాడిని, రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీరు అంత నిష్ణాతులను పంపించింది, మీరు వదిలేస్తే ఎలాగా? అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నా, మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాను. మీరు రాజీనామా చేయండి, అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు. మీరు స్ఫూర్తిగా నిలవండి. మీరు స్ఫూర్తిగా నిలిస్తే మేము మీకు అండగా నిలబడతాం. నేను పోటీ చేయను, మీ తరఫున మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈసారి ఇంకా గట్టిగా ఒత్తిడి, అప్పుడు కూడా చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెంకయ్యనాయుడు గారు, మీరు పెద్దవారు, నాకు మీరంటే గౌరవం, కానీ మీరు పెద్దరికమైన పదవి వేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతకి అన్యాయం జరుగుతుంటే క్షమించాలి, నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. దానికి మనస్ఫూర్తిగా
మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను. నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, కానీ మీ విధి విధానాల మీద చాలా కోపం ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. నేను మీరు ఎదురుపడ్డాక నేను ఇదే మాట చెప్తాను. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీరు కానీ ఇప్పుడు పోటీ మీరు కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా పోరాటం చేయకపోతే రేపొద్దున మీరు నెల్లూరు జిల్లా వెళ్తున్నారు. అక్కడ ఒలింపిక్స్ విజేత సింధు గారిని సత్కరిస్తున్నారు. బంగారం లాంటి వెండి పథకాన్ని సాధించిన సింధు గారిని తీసుకెళ్తున్నారు. ఆ దేనికి తీసుకెళ్తున్నారు? ఆవిడ తెలుగు రాష్ట్రాల బలాన్ని, తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఇనుమడింపజేశారు, భారత జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా. మరి మీరు ఈవిడ మన జాతికి ఎంతో ఖ్యాతి తెచ్చిందని మీరు అన్నప్పుడు అక్కడున్న ఇలాంటి యువతంతా ఏమనుకుంటారు? మీరేం చేశారండి తెలుగు జాతి యువతకి? మా గౌరవాన్ని మీరేమి ఇనుమడింపు చేశారని అడుగుతారు. మీరు ఇక్కడున్న సీమాంధ్ర ప్రాంత నాయకులకి కేంద్రంలోనూ కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, మీరు స్పెషల్ స్టేటస్ పైన పోరాటం జరగకపోతే, మీరు లొంగిపోతే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, మీరు ఎయిర్పోర్ట్స్ వెళ్తున్నప్పుడు అదిగదిగో ఆయనేరా మనల్ని వంచింది, మాట ఇచ్చి తప్పించుకున్న ఆయనేరా అని అంటారు. ఇంకా మీరు వెళ్తే ప్రజలు అంటారు, దోనో హాతు మే లడ్డూ దియా అంటారు. మీకు అది కావాలా? లేదంటే సీమాంధ్ర ప్రాంత పౌరుషం గౌరవం నిలబెట్టడానికి మీరు పోరాటం చేస్తారనేది నేను పెద్దలందరికీ, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులందరికీ నేను ఈ కాకినాడ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తాను అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు అంటే, మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి, తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ, నాకు ఆయన నారాయణ గారు అనుకుంటా, కొనకల నారాయణ గారు అనుకుంటా, ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది. చాలా అన్యాయం. నేను సెంట్రల్ హాల్లోకి వెళ్ళాను, పార్లమెంట్ లో వెళ్తే అక్కడ ఎవరున్నారో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎలాంటి చరిత్ర ఉన్నది. ఒక అంబేద్కర్, ఒక మహానాయకుడు అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ మన సెంట్రల్ హాల్లో, వాళ్ళు తిరిగిన సెంట్రల్ హాల్లో ఇంత అన్యాయం జరిగింది, అలాంటి ప్రాంగణంలో అన్యాయం జరిగింది అని చాలా బాధ కలిగింది. కనీసం ఇంతమంది జాతీయ నాయకులు ఉన్నారు, ఇది జాతి సమగ్రతకి భంగం కలిగించదా? జాతీయ స్ఫూర్తికి భంగం కలిగించదా? వీళ్ళకి మానవత్వం లేదా? పవన్ కళ్యాణ్ కోట్లు కూడా సంపాదిస్తారు, కోట్లు కూడా ట్యాక్సులు కడతాడని చెప్పారు. అది మీరిచ్చే డబ్బే, నా డబ్బు కాదు, మీరిచ్చే డబ్బే. ఏదో నేను 2 గెంతులు 2 డైలాగులు చెప్తే మీరు నాకు ఇచ్చే డబ్బు, ఆ డబ్బు మీకు ట్యాక్సులు కడతాను. నేను అది కూడా చెప్పానే. నేనేమన్నా అస్సలు రూపాయి కూడా సంపాదించాలని చెప్పలేదు కదా. నేనేమన్నానంటే, కాబట్టి మీరు స్పెషల్ స్టేటస్ మా డబ్బున్న సీమాంధ్ర పార్లమెంటరీస్ చూసి అనుకోకండి, మా ప్రజల్ని చూడండి, మా అనంతపూర్ని చూడండి, మా కర్నూలుని చూడండి, మా కడపని చూడండి, మా చిత్తూరుని చూడండి, మా శ్రీకాకుళం జిల్లాని చూడండి, మా వైజాగ్ని చూడండి, మా విజయనగరాన్ని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా కాకినాడని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా అమలాపురాన్ని చూడండి, మా రాజమండ్రిని చూడండి, మా విజయవాడని చూడండి, మా గుంటూరుని చూడండి, నేను పెరిగిన నా ఒంగోలు చూడండి, నేను పెరిగిన నెల్లూరులో చూడండి, అలాగే నేను పుట్టిన గుంటూరుని కూడా చూడండి. దయచేసి ఇంతమంది ప్రజలను చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. కానీ మురళీమోహన్ గారికి వ్యాపారంలో నాకేం ఆయన ఎవరిని దోచి కాదు, ఆయన వ్యాపారం చేసి సంపాదించారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు వ్యాపారం చేయడం పాపం చెప్పలేదండి. నేనేమంటానంటే, డబ్బులున్న రాజకీయ పనులు దుర్మార్గులు అన్నానా? నేను అలా అన్నా. మిమ్మల్ని చూసి వాళ్ళకి చులకనగా ఉందేమో, ఎందుకు అనుకుంటున్నారేమో నా ఉద్దేశంతో అన్నాను. నేను ఎదగడానికి వ్యతిరేకిని కాదండి.
అరే నేను కడియంలో కొన్న నర్సరీలో కొన్న మొక్కలు ఎదగాలనుకుంటాయి, మీరు ఎదగాలని ఎందుకు అనుకోను? మన కడియంలో కొన్న మొక్కలు ఫామ్ హౌస్ లో వేస్తే ఎదుగుతూ ఉంటాయి. ఇంత మొక్కలు ఉన్నాయి, ఈరోజు అంత అయినాయి, నాకంటే ఎత్తు. అరే ఎదుగుదల నేను ఎందుకు ఆపుతాను? నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మీ బిజినెస్ లో మీ వ్యాపారాల్లో చూపించినంత దక్షత, సమర్థత ప్రజా సమస్యల మీద కూడా పెట్టండి. నేను కోరుకునేది అదే. అలా కాకుండా పార్లమెంట్ లో కూర్చొని ఏమండి మన కాంట్రాక్ట్ ఏమైంది, ఆ మినిస్టర్తో మాట్లాడదాం అనుకుంటే ఎట్లాగా? ఆ ఉద్దేశంతో నేను అన్నాను. నా ఉద్దేశం ఏంటి, మీరు సుఖపడండి. నేను మిమ్మల్ని సుఖపడమని చెప్పట్లా, కానీ ప్రజల్ని మటుకు కష్టపడకండి. ఇదే నేను మీకు చెప్పండి. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. సొంత లాభం కొంతే మానుకోమన్నాను మొత్తం. దయచేసి పార్లమెంట్ వ్యక్తులందరి సభ్యులందరూ చెప్తున్నాను, మీ సొంత లాభాలు మానుకోమన్నా మీరు మానుకోరు, నాకు తెలుసు. కానీ కొంతన్నా మానుకొని ప్రజలకి ఇంకొంతన్నా చేయండి అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లిని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాతాను, భుజం కాతాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని మీరు గద్దెనెక్కి, మీరు ఈ రోజు మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, మొన్న మేము కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మీరు చేయకూడదంట. నాకు అర్థం కావట్లా. ఈ పుస్తకం లెజిస్లేటింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పి భూసేకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు 1880 తర్వాత, 2000 తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాసింది శ్రీ జయరాం రమేష్, ఇంకొకరు, ఇద్దరు కలిపి రాశారు.